హల్లెలూయా. ప్రభు నామమును బట్టి ఈరోజు 2026 దేవుడు మనకిచ్చిన మొదటి నెలలో మరి 26 తారీఖు నాడు దేవుడు మనకిచ్చిన సమయమును బట్టి ఈరోజు మరి ఎంతగానో చాలామంది దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నారు. మీరు కూడా ఈరోజు దేవుని యొక్క మందిరానికి వచ్చినారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో మీరు ఈరోజు దీవించబడబోతుంటున్నారు. మరి ముఖ్య విషయం ఏమిటంటే, దేవుని యొక్క మాటలు ఈరోజు వినుతుంటుండగా నీ జీవితములో ఒక బలమైన కార్యము దేవుడు చేయబోతుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనకు మన దేశము స్వతంత్రం వచ్చిన దినము కాబట్టి ఈరోజు అనేకులు జెండా ఎగరేస్తూ మన దేశాన్ని ఎంతో ఘనంగా ఆనందముతో సంతోషముతో మరి వేడుకలు జరుగుతుంటున్నాయి. ఈరోజు అనేక స్థలాల్లో చిన్న ఊర్లో కానీ మనము జెండా ఎగరేస్తాము. దానిని బట్టి ఎంతో సంతోషం. ఎందుకంటే ఇది మన దేశము, ఇది మన భూమి అని చెప్పుకునటానికి ఎంతో సంతోషము. ఈరోజు మనము క్షేమముగా బ్రతుకుతుంటున్నాం ఈ భూమి మీద. ఈరోజు ఈ దేశములో క్షేమముగా బ్రతుకుతున్నాము అంటే ఇది దేవుని యొక్క కృప. మనకిచ్చిన దేశమును బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించుతుంటున్నాము. ఈరోజు దేవుని యొక్క మాటలు వింటుండగా మీరు చాలా గమనించండి. మన దేశము కొరకు ఈ మాటలు చెప్తుంటున్నాడు. 2 మాటలు మాత్రమే నేను ఈరోజు మీ ముందు ఉంచుతుంటున్నాను. ఈ దేశములో నీవు జీవిస్తున్నంత కాలము ఈ దేశమును, ఈ దేశ భూమిని, ఈ దేశ ఆజ్ఞలను, ఈ దేశ పరిపాలనను అన్నిటినీ మీరు ప్రేమించాలి. ఈ దేశంలో ఏది గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుందో దాన్ని ప్రేమించాలి. పై అధికారులకు మీరు లోబడాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. మన పైనున్న అధికారులకు మనము లోబడాలి. మనం అందరినీ ప్రేమించాలి. యేసు ప్రభు ఒక కులానికి చెందినవాడు కాదు, ఒక మతానికి చెందినవాడు కాదు. యేసు ప్రభు ఈ లోకమును ప్రేమించడానికి వచ్చినాడు. ఎందుకంటే దేవుడు అంటాడు, యెహోవా ఏమంటాడంటే, దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించను అని ఉంటుంది. ఎందుకంటే కాగా తన అద్వితీయ కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి ఈ లోకమునకు పంపిండు. దేని కొరకు పంపిండంటే ఈ లోకమును ప్రేమించటానికి మాత్రమే పంపినాడు. హల్లెలూయా. ఈ లోకమును ప్రేమించటానికి, ఈ భూమి మీద ఉంటున్న ప్రతి ఒక్కరిని ప్రేమించటానికి ఆయన నీ లోకానికి పంపించినాడు. ఈరోజు నువ్వు దేవుని యొక్క మాటలు వింటున్నావు. ఏ స్థలము నుండి వింటున్నావో నాకు తెలియదు, ఏ ప్రాంతము నుండి వింటున్నావో, ఏ దేశము నుండి వింటున్నావో, ఈ మాటలు దేవుని బిడ్డగా నువ్వు వింటే నీ జీవితంలో మంచి మార్గములో నువ్వు నడవగలుగుతావు. ఎందుకంటే మనం ఈ దేశములో, ఈ దేశ భోజనాన్ని మనం తింటున్నాము, ఈ దేశ నీరు తాగుతుంటున్నాము, ఈ భూమి మీద ఉండి ఈ దేశము యొక్క గాలిని మనం పీలుస్తున్నాము, ఈ దేశము యొక్క ప్రతి హక్కును మనం అనుభవిస్తుంటున్నాము. కాబట్టి మనము ఈ దేశమును ప్రేమించాలి. ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించిన కారణం ఏంటిదంటే, నువ్వు ఈ దేశములో ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక. ఈ దేశములో, నీ గ్రామములో నువ్వు జీవిస్తున్నావా, నువ్వు అందరిని ప్రేమించాలా. మనకందరికీ సమాధానం ఉండాలా, శాంతి ఉండాలా, ప్రేమ ఉండాలా. మన ఎదుటి వారిని ప్రేమించే గుణము మనకు ఉండాలా. మన శత్రువును కూడా మనం ప్రేమించాలా. మనకు దేశ హక్కులు ఎలా ఉంటాయో మనం చూడండి. ఎవరైనా రాజకీయ నాయకుడు నిలబడ్డప్పుడు ఒకవేళ సరి అయిన పనులు చేయకుంటే ఆయనను ఎంతగానో లోకమంతా తిడుతుంది.
కానీ ఆయన డిక్లేర్ చేసే పని ఏంటి తెలుసా? అందరికీ సమానం ఉండాలని డిక్లేర్ చేస్తాడు ఏ పనైనా కానీ. దేశమును ప్రేమిస్తున్నాడు కాబట్టి అందరికీ డిక్లేర్ చేస్తాడు. ఇప్పుడు చూడండి, ఒక రాజకీయ నాయకుడు నిలబడ్డప్పుడు, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ముఖ్యమంత్రిగా, ఒక ప్రధానమంత్రిగా నిలబడ్డప్పుడు, ఆయన గెలిచినప్పుడు చూడండి, రుద్రులకు పెన్షన్ రావాలంటే ఆ దేశమంతటా పెన్షన్ ఇస్తాడు. ఆ పెన్షన్ ద్వారా ఆ రుద్రులు, ఎక్కువ వయసు అయిన వారు, దాని వలన కొంచెము వారికి సాయంగా ఉంటుందని అందరికి ఇస్తారు. కానీ అందులో కొంతమంది ఈయన చాలా మంచి మనిషి అని కొంతమంది అంటారు, చాలా అసలు మంచివాడు కాదని కొంతమంది అంటారు. కానీ ఆయన ఆ మంత్రి యొక్క జీవితంలో, ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, వారి జీవితంలో ఏది ఉంటుందంటే అందరిని ప్రేమించాలా. నువ్వు ఓటు వేసినా వేయకపోయినా నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే మనము కూడా అందరిని ప్రేమించాలా. ఈ దేశంలో ఉన్నాం కాబట్టి అందరిని ప్రేమించాలా. మనం దేవుని బిడ్డలం కాబట్టి ఇంకా మనకు ఎంత ప్రేమ ఉండాలంటే, మనల్ని ఎవరన్నా నిందించినా, మనల్ని ఎవరన్నా కుంగదీసినా వారిని కూడా ప్రేమించే ఆ గుణము మనకు ఉండాలా. ఈరోజు మీరు దేవుని మాటలు వింటున్నారు. యేసు ప్రభు లోకమునకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని ప్రేమించారు. వాళ్ళు యూదులు తిట్టారు, అనేకులు ఆయన మీద తిరగబడ్డారు, రోమన్లు ఆయన మీద తిరగబడ్డారు. రోమన్లో ఆయనను మరణశిక్షకు అప్పగించారు. ఆయనను దేవుడు అందరినీ ప్రేమించున్నాడు. కారణం ఏమిటో తెలుసా? నేను ప్రేమించటానికి వచ్చినాను, నేను ప్రేమించటానికి వస్తున్నాను అని అన్నాడు. ఆ ప్రేమైన ఆయన కుమారుణ్ణి ప్రేమతో ఈ లోకానికి పంపినాడు. ఈరోజు నువ్వు ఈ యొక్క పట్టణంలో ఉన్నావేమో, నువ్వు ఏ గ్రామములో ఉన్నావేమో, ఆ గ్రామము వారిని నువ్వు ప్రేమించాలి. నీ యొక్క హృదయం ఎలా ఉండాలంటే ప్రేమించే హృదయం ఉండాలా. నీలో ఆత్మ ఏదైతున్నదో ప్రేమించే ఆత్మ ఉన్నది కాబట్టి నువ్వు ప్రేమించాలా. హల్లెలూయా. వాక్యము సెలవిస్తుంది అన్నది. మనం వాక్యములోనికి వెళ్దాం. వాక్యములోనికి వెళితే ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము మనం చూస్తే 10వ వచనములు ఇక్కడ చూస్తే, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. హల్లెలూయా. ఈ మాట దేవుడు, యెహోవా దేవుడు ముందుగానే రాయించాడు. నువ్వే దేశములో అయితే తుని భోజనం చేసి తృప్తి పొందుతుంటున్నావో, ఆ దేశములో నువ్వు వర్ధిల్లుతున్నవో, ఏ దేశములో నువ్వు ఆశీర్వదించబడుతున్నావో దాన్ని బట్టి నీ దేవుడైన యెహోవాను స్తుతించాలి. హల్లెలూయా. స్తుతించాలి. నిన్ను బ్రతికిస్తుంటున్నాడు. ఈ రోజు వరకు నువ్వు బ్రతికినవంటే, ఈరోజు దేవుని యొక్క మాటలు వినటానికి ఈ స్థలములకు వచ్చినవంటే నువ్వు ఆయనను స్తుతించాలి. గత 2025 నుండి 2026 జనవరి దాకా నువ్వు బ్రతికి ఉన్నావంటే నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకు తెలుసా? దేవుడు నీకిచ్చిన స్థలాన్ని ప్రేమిస్తుంటున్నాడు, నీ ఇంటిని ప్రేమిస్తున్నాడు, నీ కుటుంబమును ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఆయనను ఘనపరచాలని, ఆయనను స్తుతించాలని, లోకం ముంగట ఒక మంచి వ్యక్తిగా నువ్వు జీవించాలని నేను దేవుడు ప్రేమిస్తుంటున్నాడు. శత్రువుల ఎదుట నువ్వు ప్రేమగా ఉండాలని, నిన్ను ఆశీర్వదించాలని దేవుడు నిన్ను ఆ ఒక పట్టణంలో ఉంచినాడు, ఆ గ్రామంలో ఉంచినాడు, ఆ విలేజ్లో ఉంచినాడు. నిన్ను నువ్వే స్థితిలో ఉన్నావో దేవునికి తెలుసు. నువ్వే పరిస్థితిలో దేవుని మాటలు వింటున్నావో ఆయనకు తెలుసు. నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. నువ్వే పట్టణంలో నువ్వు భోజనం చేస్తున్నావో ఆ పట్టణాన్ని మర్చిపోకో. నీ సొంత గ్రామాన్ని నువ్వు మర్చిపోకు. ఏ దేశములున్నా నీ యొక్క సొంత విలేజ్ని మర్చిపోకు, నువ్వే ప్రాంతములు ఉన్నా. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తుంటున్నాడు. అంతేకాదు,
ఇంకా చూస్తే ఇర్మియా 22వ అధ్యాయము 29వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా? దేవుడే చెప్తుంటున్నాడు, దేశమా 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 యెహోవా మాట వినుము అని అంటున్నాడు. ఎంత ప్రేమతో దేవుడు మాట్లాడుతుండో వినండి మీరు. ఓ నా దేశమా, ఓ నా దేశమా, యెహోవా మాట వినుము అని అంటున్నాడు. మరి వింటున్నారా మీరు దేవుని మాట? నువ్వే ఏ స్థలములో ఉన్నావో ఆ స్థలములో నేను ఆశీర్వదించినాడు. నువ్వు దేవుని మాట వింటున్నావా? ఏ ప్రాంతము నుండి నువ్వు ఈ మాటలు వింటున్నావో నువ్వు దేవుని మాట వింటున్నావా? ఏ స్థితిలో ఏ పరిస్థితి నీకు ఉన్నదో నాకు తెలియదు, కానీ దేవుని మాట వింటున్నావా? వింటున్నారా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన అందరినీ ప్రేమించి దేవుడు దేశమును ప్రేమిస్తుంటున్నాడు. దేశమా 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 యెహోవా మాట వినుము అని ఎందుకన్నాడు తెలుసా? ఈ దేశమంతా దేవుని మాట వినాలట. ఈ దేశమంతా దేవునికి లోబడాలి. లోబడటం లేదు. ఈరోజు గొడవలు, హత్యలు, కులాలను బట్టి గొడవలు, మతాలను బట్టి గొడవలు, రాజకీయ నాయకులను బట్టి గొడవలు, ఇవన్నిటిని మానుకోవాలని దేవుడు చెప్తుంటున్నాడు. మనిషిది ఒక కులం ఏంటిదంటే ఆయన మనుషుడు, నారి, నరుడు. ఇవి రెండే కులాలు ఈ భూమి మీద, ఇక వేరే కులం లేదో. కొంతమంది ప్రేమించరు, మా మందిరానికి రావద్దని అంటారు. తక్కువ కుల వలన ఎక్కడ ఉన్నది తక్కువ కులం, ఎక్క కులము? నువ్వే చదువు చదువుతున్నాడో ఈరోజు అదే చదువు బీదలు కూడా చదువుతుంటున్నారు. నువ్వే భోజనం తింటున్నావో అంతకంటే శ్రేష్టమైన భోజనం బీదలు తింటున్నారు. దేవుడు అలా దీవిస్తుంటున్నాడు. అలను నీలాగా కారులు లేవేమో, నీలాగా ఉన్నత స్థితి బతుకుతలేడేమో, కానీ దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు ఆ వ్యక్తి. హల్లెలూయా. నువ్వు ప్రేమించేలాగా ఉండాలా. నీ కులాన్ని బట్టి గర్వం ఉండకూడదు. నువ్వున్న దేశమును బట్టి నీకు గర్వం రాకూడదు. నీకున్న ఆస్తిని బట్టి గర్వం రాకూడదు. నువ్వు తగ్గించుకోవాలా. నువ్వందరిని ప్రేమిస్తే ఈ లోకమును విడిచి నువ్వు మరణించినప్పుడు నిన్ను జ్ఞాపకము చేసుకుంటారు. పలానా వ్యక్తి చాలా మంచివాడని, పలానా వ్యక్తి చాలా మంచి మాట్లాడేవాడని. ఎందుకు గాంధీ తాతని జ్ఞాపకం చేసుకుంటారో తెలుసా? ఎందుకు నెహ్రూను జ్ఞాపకం చేసుకుంటారో తెలుసా? వాళ్ళు మంచి కార్యములు చేసి తుదముట్టించి వెళ్ళిపోయారు. ఈరోజు జెండా ఎగరేస్తున్న కారణం ఏంటి తెలుసా? ఆనాడు వాళ్ళు చేసిన ఆ త్యాగమునే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ రోజు వాళ్ళు త్యాగం చేయకుంటే ఈరోజు వాళ్ళ పేర్లు ఉండకపోతుండే. ఈరోజు వాళ్ళను జ్ఞాపకం చేసుకోపోదురు. నువ్వు మంచితనం చేస్తే నీ మంచి పేరును ఇక్కడ విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతావు ఒకరోజు. మానవులకు ప్రతి ఒక్కరికి మరణం ఉన్నది. మీకు తెలుసా? అన్ని స్థలాల కులాలు అంటాము, కానీ మరణించిన తర్వాత కాటికి వెళ్ళినప్పుడు కాలి చేసే స్థలములో ఏ కులమైనా అదే స్థలములో పండు పెడతారు. ఏ కులమైనా అదే మిషన్లో వేస్తారు. వాడు తాగుబోతు కానీ, బీద వస్తుడు కానీ, వాడు ఏ కులపోడైనా కానీ శ్మశానానికి వెళ్ళినప్పుడు ఒకే స్థలం అందరికి. అది అప్పుడు కులము లేదు, అప్పుడు ఏ భేదం లేదు. అక్కడ అందరూ సమానమే. ఇంకొకటి కులము అడగరు. చనిపోయే స్థితిలో ఉన్నాడు, ఆయనకు బ్లడ్ అవసరం. ఏ కులపోని బ్లడ్ నాకు ఎక్కిస్తున్నారని అడగరు. ఏ కులపోని కిడ్నీ నాకు అమర్శిస్తుంటున్నారని అడగరు.
ఏ కులపోని ఆర్ట్ నాకు పెడుతున్నారని అడిగారు. మనిషి బ్రతకాలంతే. ఏ డాక్టర్ నాకు ఇంజెక్షన్ ఇస్తున్నాడు, ఇది మన కులపోడా అని అడగరు. ఆయనది ఏ క్యాస్ట్ కానీ, ఏ కులపోడు కానీ, అక్కడ మతాలు లేవు డాక్టర్ దగ్గర. హల్లెలూయా. మతాలు ఎక్కడున్నాయి? కులాలు ఎక్కడున్నాయి? కులాలు ఊరిలో ఉన్నాయి, కులాలు ఓదలో ఉన్నాయి, కులాలు నాయకులలో ఉన్నాయి. ఇవి మర్చిపోండి. ఇక రోజు మనం అందరం ఒకే జాతి వాళ్ళం, నరులం. మరణించినప్పుడు అందరిని ఒకే స్థలానికి తీసుకెళ్తారు. దేన్ని బట్టి గర్వపడుతున్నావు నువ్వు? దేన్ని బట్టి నువ్వు ఆనందిస్తున్నావు తెలుసా? ఈ దేశమును బట్టి నువ్వు ఆనందించాలా? ఈ దేశములో నువ్వు వాడుకుంటున్న వస్తువులను బట్టి నువ్వు ఆనందించాలా? ఎందుకంటే నువ్వు తింటున్న భోజనం ఈ దేశముది, నువ్వు పీలుస్తున్న గాలి ఈ దేశముది, నువ్వు పండుకుంటున్న ఆ స్థలము, ఆ భూమి ఈ దేశముది. హల్లెలూయా. ఈ దేశమే మనకు లేకుంటే ఎక్కడుంటాం? ఎక్కడ జీవిస్తాం? ఎక్కడ బ్రతుకుతాం? చెప్పండి. నీకు ఈరోజు సొంత ఇల్లు ఉన్నదంటే అది దేవుణ్ణి నువ్వు ఘనపరచాలా? ఈరోజు మంచి కుటుంబముగా నువ్వు ఏర్పరచుకున్నావంటే నువ్వు దేవుణ్ణి ఘనపరచాలా? ఈరోజు ఈ 26 తారీఖు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రతి ఒక్కరిని ప్రేమించాలా? నువ్వు డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, నీకు ఏ హోదా ఉన్నదో తెలియదు నాకు, నీకు ఎలాంటి పరిస్థితి నువ్వు అనుభవిస్తున్నావు నాకు తెలియదు, కానీ అందరిని ప్రేమించే గుణము నీకు ఉండాలా? ఎందుకంటే ఈరోజు అందరు ఎగిరేసేది ఒకే జెండా. హల్లెలూయా. ఈ కులపోలు వేరే జెండా కాదు, ఆ కులపోలు వేరే జెండా కాదు, అనేక జెండలు మనకు లేవు. మన భారతదేశం జెండా ఒకటే. ఆ దేశము ఈ దేశము అని కాదు, మనదంతా ఒకే దేశము. హల్లెలూయా. మనమున్న భారతదేశములో ఏ కులపోళ్ళు ఎగిరేసిన జెండా భారతదేశపుదే. అరే వాళ్ళు తక్కువ కులపోళ్ళు, వాళ్ళకి ఈ జెండా ఉండాలని నిర్ణయించలే. అరే వీళ్ళు ఎక్కువ కులపోళ్ళు, వీళ్ళకి ఈ జెండా ఉండాలని వాళ్ళకు నిర్ణయించలే గవర్నమెంట్. అందరికీ ఒకే జెండా, అందరికీ ఒకే స్టడీ. స్కూల్కి వెళ్ళినప్పుడు ఏ కులపుల్లకైనా సరే అందరికీ చిన్నది మొదలుకొని పెద్దవారి దాకా అదే స్టడీ ఉన్నది. ఈరోజు అన్ని స్థలాలల్లో ఒకటి ఉన్నది, కానీ మనుషులల్లో మాత్రం భేదం ఉన్నది తెలుసా? మనుషులే నేను ఈ కులపోని, నేను తక్కువ కులపోని, నేను ఎక్కువ కులపోనని గర్వము. అది మంచిది కాదని దేవుని వాక్యము సెలవిస్తుంది. నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? దేవుణ్ణి ప్రేమిస్తే నీకు కులాలుండయి, దేవుణ్ణి ప్రేమిస్తే నీకు మతాలుండయి. ఆయన అందరికి ఒక్కడే దేవుడు. మీరు అంటారు దేవుడు ఎక్కడున్నాడు? అందరూ ఏమంటారు తెలుసా? అంత పైవానికి తెలుసురా, మన రూపురేఖలన్నీ ఆయనకు తెలుసురా అని అంటారు. అని ప్రాణం పైనున్న వాని చేతులు ఉంది, మన దగ్గర ఉందా అంటారు. ఎందుకంటారు తెలుసా? ఆయన పైన ఉన్నాడు, మనం కింద ఉన్నాం. హల్లెలూయా. ఆయన మనల్ని అందరూ చూస్తుంటున్నాడు. దావీదు కీర్తన 11వ అధ్యాయంలో మాట్లాడుతాడు, నేను నరులను నా కనులారా దృష్టించుతుంటున్నాను, అంటే నా కనులారా చూస్తున్నాను. హల్లెలూయా. అంత మంచి దేవుడు మన మధ్యలో ఉన్నాడు, అంత ప్రేమించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మనం ప్రేమించాలా? మనం ప్రేమిస్తేనే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. మన మనస్సులను ప్రేమించాలా? దేవుని ప్రేమను చూపెట్టాలా? అప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. మన బ్రతుకు కొద్ది దినములే. ఎంత బలమున్నా, ఎంత తెలివున్నా, ఎంత జ్ఞానమున్నా
ఒకరోజు మరణించవలసిందే, కానీ మరణం వరకు నమ్మకంగా ఉండటానికి ప్రయత్నించండి. మనలో గొడవలద్దు. క్రైస్తవులు కానీ, హిందువులు కానీ, ముస్లిం కానీ, సిక్కులు కానీ, గుజరాతీ వారు కానీ గొడవలు పెట్టుకోవద్దు. ఏ భాషకు చెందిన వాడైనను ప్రేమించే గుణం మనకు ఉండాలా. హల్లెలూయా. వాళ్ళు దేవుణ్ణి నమ్ముతున్నారా లేదా కాదు, మనం ప్రేమించేది దేవుని ప్రేమను బట్టి. మనం ప్రేమ దేవుని ప్రేమ చూపెట్టాలా, అందరిని ప్రేమించాలా. ప్రేమైన సంగమా, మీరందరిని ప్రేమించాలా. ప్రేమిస్తే మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తాడు. మన ప్రేమ యేసయ్యది. యేసయ్య ఈ లోకానికి వచ్చి నిన్ను ప్రేమించి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అనుభవించినాడు. నీ పాపము కొరకు, నువ్వు చేసిన తప్పుల కొరకు ఆయన నిందలు అనుభవించినాడు. నీవు దెబ్బలు పడేది, ఆయన దెబ్బలు పడ్డాడు. నీవు మరణించే స్థలంలో ఆయన మరణానికి సిద్ధమైనాడు. నీ కొరకు ప్రాణం పెట్టి మరలా తిరిగి లేచినాడు, నేను సజీవుడనని. హల్లెలూయా. నీ ఈ లోక పాపమును మోసుకొని వెళ్ళి తిరిగి లేచినాడు కాబట్టి ఆయనను మనం ప్రేమిస్తే ఈ లోకమును అందరినీ మనం ప్రేమించగలుగుతాం. ఆయన ప్రేమ మొట్టమొదటిగా నీ జీవితంలో ఉండాలా, నీ హృదయంలో ఉండాలా, నీ కుటుంబంలో ఉండాలా, నీ పిల్లలలో ఉండాలా, నీ చుట్టాలలో ఉండాలా. అందరినీ ప్రేమించే గుణము నీకు దేవుడిస్తాడా. హల్లెలూయా. ఆయన ఆత్మ నీలో ఉండాలి, అంతే. ఆయన ఆత్మ నీలో ఉంటే ఖచ్చితంగా మీరందరినీ ప్రేమిస్తారు. అర్థమైంది అందరికీ? దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. రండి, కళ్ళు మూసుకుందాం, దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలు ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు వినటానికి వేగిరపడి అయ్యా సిద్ధపడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ దేశమును నువ్వు ప్రేమిస్తున్నావు, నిన్ను దేశము ప్రేమించాలని నువ్వు అడుగుతున్నావు. మేము ప్రేమిస్తున్నాం ప్రభువా. ఈరోజు ఒక తీర్మానం తీసుకున్నాం, కులాలను బట్టి కాదు, మతాలను బట్టి కాదు, కానీ నిన్ను ప్రేమిస్తున్నాం. మేము ప్రజలను ప్రేమిస్తాం తండ్రి, నీ బిడ్డలుగా జీవిస్తాము. అయ్యా నీ యొక్క మాటలు మా నోటి నుండి రావాలి తండ్రి, నీ రూపం మాలో ఉండాలి తండ్రి, నీ నడక మాలో ఉండాలి తండ్రి. మా హృదయాలను మార్చండి, మా జీవితాలను మార్చండి, మా చరిత్ర అంతా మార్చండి, నీ చిత్తానుసారంగా నడిపించమని ఈ రోజు నుండి కేవలం నీ పిల్లలుగా నడిచే అట్టి కృపా భాగ్యము మా దేశం అంతటికి, మా మందిరానికి కలుగ చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.